హలో నమస్తే. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఆ ఓట్ల వల్ల అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీని అమలు చేస్తారని పేదల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తారని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తీసుకొస్తుందని నమ్మినారు. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న భూముల మీద కన్నేసిండ్రు, భూముల మీద పడ్డారు. ఎక్కడ భూములు దొరికితే అక్కడ వాటిని ఎట్లా చెరబట్టాలి, వాటిని ఎట్లా గుంజుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నారు. అవి ప్రైవేట్ భూములైతే ఎట్లా గుంజుకోవాలని చూస్తున్నారు, అవి ప్రభుత్వ భూములైతే ఎట్లా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ చాలా అన్నట్టుగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరు మీద ప్రభుత్వంతో భూమి అలాట్ చేయించుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు తన వాళ్లకు భూములు కేటాయించుకోవడం, ప్రభుత్వ భూములను కారు చౌకగా, ప్రభుత్వ భూములను అడ్డికి పావుసేరు, ప్రభుత్వ భూములను పల్లి బఠానీలకు సమానంగా వీళ్ళు కొనుక్కోవడమో లేకపోతే వాళ్ళ ఖాతాలో వేసుకోవడమో చేస్తుంటారు. మనం ఇంతకుముందు చూసినాం, మహారాష్ట్రలో అశోక్ చవాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్గిల్ అమరవీరుల కోసం ఏర్పాటు చేసిన ఆదర్శ్ టవర్స్ అని ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్, ఆ బిల్డింగ్లో కట్టి ఆ బిల్డింగ్లో కార్గిల్లో ఎవరైతే అమరవీరులైనరో ఎవరైతే అమరులైనరో జవాన్లు అధికారులు వాళ్ళ కుటుంబాల కోసం ఇస్తామనుకున్న ఆ ఇండ్లను ఇద్దామనుకున్న ఆ ఫ్లాట్లను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్లకు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ చుట్టాలకు వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఏమైంది? పెద్ద ఆందోళన జరిగింది. భారతీయ జనతా పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మహారాష్ట్రలో ప్రతిపక్షంలో ఉంది, ఢిల్లీలో కూడా ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసి అశోక్ చవాన్ రాజీనామా చేసేంత వరకు దాన్ని చేసింది. అట్లనే మనం చూసినాం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దిరామయ్య మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కొన్ని ప్లాట్లు చేసి ఆ ప్లాట్లని ఆక్షన్ చేసి అమ్మాలని పెట్టుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఆ భూమిని తన కుటుంబ సభ్యులకు కేటాయించుకున్నారు. ఆయన కుమారుడు యతీంద్రతో కలిసి ఆయనకు ఎమ్మెల్సీ 4,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. సిద్దిరామయ్య తన భార్య పేరు మీద ఉన్న భూమిని సరెండర్ చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ వదలలేదు. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కర్ణాటకలో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళందరూ కలిసి సిద్దిరామయ్య ఆ భూమిని వాపస్ ఇచ్చేంత వరకు విడిచిపెట్టలేదు. అట్లనే సరే వీళ్ళు ముఖ్యమంత్రులు. కానీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే పని చేసిండు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూముల మీద కన్నేయడం, భూములను కబ్జా చేయడం, భూములను కాజేయడం ఇది కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయన కూడా కర్ణాటకకు సంబంధించిన ఆయనే. కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, సిద్దిరామయ్య అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేసిండు? సిద్ధార్థ్ విహార్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని ఆయన కుటుంబ సభ్యులు నడిపిస్తారు. ఆయన కొడుకులు లేకపోతే ఆయన చుట్టాలు ఆయన బంధువులు వాళ్ళు నడిపిస్తారు. మల్లికార్జున్ ఖర్గే సంబంధించింది ఇది సిద్ధార్థ విహార్ ట్రస్ట్. సేమ్ తెలంగాణ లాగానే కర్ణాటకలో కూడా వాళ్ళు ఏం చేసిండ్రు? కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం భూములను కేటాయించిండ్రు, భూములను ప్లాట్లలాగా చేసిండ్రు. ఆ ప్లాట్లలో సివిక్ కమ్యూనిటీస్ అంటే వీళ్ళు ఏరోస్పేస్కు సంబంధించింది ఏది పెడుతందుకు ముందరికి రాలేదు. వీళ్ళు చేసిందల్లా ఏంటంటే సివిక్ కమ్యూనిటీస్ అంటే అక్కడ ఒక షాపింగ్ మాల్ కట్టడమో లేకపోతే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టడమో లేకపోతే అక్కడ ఉండే వాళ్ళకు రెసిడెన్షియల్ ఇండ్లు కట్టడమో
దానికోసం అని చెప్పేసి వాళ్ళు 5 ఎకరాల భూమిని కేటాయించింది కర్ణాటక ప్రభుత్వం, సిద్దిరామయ్య ప్రభుత్వం మల్లికార్జున్ ఖర్గే కుటుంబ సభ్యులు నడిపిస్తున్న ట్రస్ట్కు కేటాయించింది. అక్కడ ఏమైంది, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ మల్లికార్జున్ ఖర్గే ఆ భూములన్నీ వాపస్ ఇచ్చేంత వరకు వాళ్ళు ఉద్యమాన్ని ఆపలేదు, వాపస్ ఇచ్చేంత వరకు విడిచిపెట్టలేదు. సిద్దిరామయ్య భార్య ముడా ప్లాట్ల వెనక్కి ఇచ్చినట్లే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ భూమిని కూడా వెనక్కి ఇచ్చేటట్టుగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఏం చేస్తుంది, అదే కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. ఆయన తమ్ములు, ఆయన అన్నలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ వాళ్ళని బెదిరించడం, ఆ భూములను తీసుకోవడం, ఆ భూములను రిజిస్టర్ చేసుకోవడం. హిల్టులో మనం చూసినాం, హిల్టులో కూడా రేవంత్ రెడ్డి సోదరులే ఉన్నారు. హిల్ట్ భూముల ట్రాన్స్ఫర్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి సోదరులు. ఫ్యూచర్ సిటీలో అయితే మొత్తం వీళ్ళు చేసేది దందనే, మొత్తం వీళ్ళు చేసేది ల్యాండ్ దందనే. ఫ్యూచర్ సిటీలో పేరుకే ఫ్యూచర్ సిటీ, కానీ అది రేవంత్ రెడ్డి పర్సనల్ రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా పనిచేస్తుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, FCDA అని ఉంటుంది. అక్కడ పెద్ద ఆఫీస్ కూడా కట్టుకున్నారు. ఆ ఆఫీస్లో నడిచేది మొత్తం రియల్ ఎస్టేట్ లావాదేవీలే. ఎవరైనా కంపెనీలకు భూములు కేటాయించాలంటే అక్కడనే కూర్చోవాలి, మాట్లాడాలి, ఎంత కమిషన్లు కావాలన్నా కమిషన్లు తీసుకోవాలి, లేదా పర్సంటేజ్ కావాలన్నా కంపెనీలో అది తీసుకోవాలి, లేదా భూమి అలాట్ చేసిన తర్వాత ఆ భూమిలో పర్సంటేజ్ కావాలన్నా భూమి తీసుకోవాలి. ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద వాళ్ళు చేస్తున్నది. అయితే తాజాగా ఏమైంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, కొండల్ రెడ్డి అని. ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందో మనకు తెలియదు, కానీ ఆయన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలో ఒక కంపెనీని తెరిచిండు. ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలో ఒక కంపెనీ తెరిచిండు. ఆ కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారు. అంటే ఒక సీడ్ క్యాపిటల్, ఒక కొన్ని పైసలు పెట్టించేసి ఆ కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఆ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆ కంపెనీది ₹1,00,000. ₹1,00,000 అంటే ఈరోజు రేపు ఎవరైనా కూడా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, కానీ దానికి కొంత పెయిడ్ అప్ క్యాపిటల్ చూపెట్టాలా. మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ₹1,00,000 ఉంటుంది. మినిమం ₹1,00,000 కంటే తక్కువ చూపించలేదు. ఆ పెయిడ్ అప్ క్యాపిటల్ ₹1,00,000 ఉంటుంది. ₹1,00,000 ఆ కంపెనీ పెట్టిండు. ఆ కంపెనీకి కొండల్ రెడ్డి కొడుకు నయన్ రెడ్డి CEO. ఆ కంపెనీ ఏం పని చేయదు, కేవలం సూట్ కేస్ కంపెనీ అంటారు కదా, ఒక షెల్ కంపెనీ అంటారు కదా, ఆ సూట్ కేస్ కంపెనీ షెల్ కంపెనీ అది. ఆ కంపెనీలో ఉద్యోగులు కూడా ఎవరు లేరు. ఏమైంది, ఆ కంపెనీ గవర్నమెంట్కు దరఖాస్తు చేసుకుంది. ఏరోస్పేస్ రంగంలో మాకు విశేషమైన అనుభవం ఉంది. ఏరోస్పేస్ రంగం అంటే విమానాలు, లేకపోతే యుద్ధ విమానాలకు సంబంధించినవి, లేదా ప్యాసింజర్ విమానాలకు సంబంధించినవి, కార్గో విమానాలకు సంబంధించిన తయారీ, ముడి పదార్థాల తయారీ కానివ్వండి, వాటికి కావాల్సిన పార్ట్స్ తయారీ కానివ్వండి, అవన్నీ ఏరోస్పేస్ రంగంలో మాకు విశేష అనుభవం ఉంది. కాబట్టి మాకు ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయించండి అని ఒక దరఖాస్తు పెట్టుకుంది గవర్నమెంట్కి. ఎవరు పెట్టుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దరఖాస్తు పెట్టుకున్నాడు, మాకు భూమి కేటాయించండి అని. ఇంకేంది, ఆయన దరఖాస్తు పెట్టుకుందే దడువుగా ఏం చేసిండ్రు, భూమి కేటాయించేసిండ్రు. వాళ్ళకు భూమి ఎంత కేటాయించిండ్రు? దాదాపు 5 ఎకరాల భూమిని వాళ్ళు కేటాయించిండ్రు. 5 ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీలో రావిర్యాల దగ్గర కేటాయించిండ్రు. రావిర్యాల దగ్గర కూడా ఆ భూ కేటాయింపు ఎట్లా జరిగింది, అక్కడ రైతులు ఉంటే ఆ రైతుల నుంచి భూమిని గుంజుకొని, రైతులను తరిమేసి, బుల్డోజర్లు పెట్టి వాళ్ళు వేసిన పంటను ధ్వంసం చేసి, ఆ భూమిని వీళ్ళు క్లియర్ చేయించేసి నెక్స్ట్ డే దరఖాస్తు పెట్టుకున్న నెక్స్ట్ డేనే భూమి అలాట్ చేసిండ్రు. 5 ఎకరాల భూమి. ఎంతకు అలాట్ చేసిండ్రు 5 ఎకరాల భూమి? రావిర్యాల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా, రావిర్యాల, మహేశ్వరం, లేకపోతే అక్కడ ఉండే సోదరులు, అక్కడ ఉండే వ్యూవర్స్ చెప్పాలి అక్కడ ఎంత ఎకరం ఉంది భూమి అనేది. 5 ఎకరాల భూమిని ₹7 కోట్ల కేటాయించింది. 5 ఎకరాల భూమిని ₹7 కోట్ల. వీళ్ళు ప్రజల దగ్గర లాక్కున్న భూమిని, అంటే ఎకరానికి
1,25,00,000 మాత్రమే. అక్కడ దాని విలువ, ఆ భూమి విలువ 3,4,500 కోట్ల రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఎకరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న లెక్క ప్రకారమే హైదరాబాద్లో ఆక్షన్ అయిన భూములు ఎకరానికి 270 కోట్లు 370 కోట్లు అని చెప్తున్నారు కదా. మీరు కడుతున్న ఫ్యూచర్ సిటీలో అంతకంటే ఎక్కువ ఉండాలి కదా. అది మీరు అద్భుతంగా ఫ్యూచర్ సిటీ కడుతున్నామని చెప్పేసి గ్రాఫిక్స్లో ప్రజలకు చూపిస్తున్నారు కదా. చూపిస్తున్నప్పుడు అక్కడ భూమి మీ లెక్క ప్రకారమే కనీసం ఎకరం ఎంత లేదనుకున్నా కూడా 200 కోట్ల రూపాయలు ఉండాలి. అంటే 7 ఎకరాల భూమి 200 కోట్లు వేసుకున్నా కూడా 1,400 కోట్ల రూపాయల భూమి అది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కంపెనీని స్థాపించి ₹1,00,000 కంపెనీ పెట్టి, ఇదేదో కథ బాగుంది, ₹1,00,000 కంపెనీ పెట్టి, ముఖ్యమంత్రి మన అన్న అయితే చాలు ₹1,00,000 కంపెనీ పెట్టి 1,000-1,500 కోట్ల రూపాయల భూములు మనం తీసుకోవచ్చు అనేది వాస్తవానికి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చున్నప్పుడు తన కుటుంబ సభ్యులకు కానీ తన రక్త సంబంధులకు కానీ ఎట్లాంటి భూమిని కేటాయించే అర్హత ఉండదు. ఎట్లాంటి భూమిని కేటాయించినా, ఆ భూములను కేటాయించినా అవి అవినీతి కిందికే వస్తాయి, ప్రత్యక్ష అవినీతి కిందికి వస్తాయి. ముఖ్యమంత్రిగా వండుకుంటూ మీ సోదరుడి కంపెనీకి భూమిని కేటాయించడం ఖచ్చితంగా ఇది అవినీతి, రాజకీయ అవినీతి. ఈ అవినీతికి మీరు రాజీనామా చేయాల్సిందే. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక నిజానికి చిత్తశుద్ధినైతే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొట్లాడుతుంది. ఎట్లా కేటాయిస్తారు భూములు? ఇంతటి పచ్చి అవినీతి ఎక్కడా జరిగి ఉండదని భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద సైలెంట్ ఉన్నారు. బడేబాయ్ సైలెంట్ ఉన్నాడు. ప్రభుత్వం భూముల్ని అప్పనంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కేటాయిస్తుంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఇది చాలు మనకు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో భూదందాలు చేస్తున్నారనేది మనం చూసినాం. ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏ రకంగా అసైన్డ్ భూములను చెరబట్టిండో, ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదిలాబాద్లో ఏ రకంగా అసైన్డ్ భూములను ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరుతోటి చెరబట్టిండో, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో భూ దందాలకు తెరలేపినాయి, భూ కబ్జాలకు తెరలేపినాయి, భూ అవినీతికి తెరలేపినాయి. ఒక పక్క ధరణి పోర్టల్ని భూభారతి పోర్టల్గా మార్చి 1,00,00,000 ఎకరాలకు పైగా భూములని 22A కింద పెట్టి ప్రజలను అరిగోస పెడుతుంది. ప్రజల దగ్గర నుంచి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది 22A పేరు మీద, భూభారతి పేరు మీద. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో, భారతీయ జనతా పార్టీ యాక్టివ్ పార్టిసిపేషన్తో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల భూదందాలు చేస్తుంది, భూములను కబ్జా చేస్తుంది, ప్రభుత్వ భూములను వాళ్ళ కుటుంబ సభ్యులకు కేటాయింపజేస్తుంది. అసైన్డ్ భూముల్లో మంత్రి కుటుంబ సభ్యులు మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇంతటి దుర్మార్గం తెలంగాణలో జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు. ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చి ఎలక్షన్లలో ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చి అధికార పీఠం మీద కూర్చున్నారో, ఆ అధికార పీఠం మీద కూర్చున్న తర్వాత ఆ హామీల సంగతే మర్చిపోయినారు. ప్రజలు హామీలు అడిగితే కేసులు పెడుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, జైళ్లలో వేస్తున్నారు, పోలీసులతోటి బెదిరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి బెదిరిస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు, ఇసుక కోసం చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సంబంధించిన భూమి, కొండలరెడ్డికి ముఖ్యమంత్రి కేటాయించిన భూమి తాజాగా వివాదాంశమైంది. ఖచ్చితంగా ఆ భూమిని వెనక్కి తీసుకోవాలి. ఆ భూమిని వెనక్కి తీసుకొని ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి. దీనికి ఇంతటి అధికార దుర్వినియోగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం కని విని ఎరగని అధికార దుర్వినియోగం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే అధికార దుర్వినియోగమే తెలంగాణలో కూడా జరుగుతుంది. తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి వీళ్ళు మాత్రం భూములు చెరబట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఈ కొండలరెడ్డికి సంబంధించిన భూ కేటాయింపు మీద, ఈ కంపెనీ మీద, ట్రాన్సరాక్ట్ కంపెనీ మీద ఒక అవినీతిని బయటికి తెచ్చిండో ఆయన మాట్లాడిన రోజు, ఆయన ఏం మాట్లాడిన చూద్దాం.
పార్టీ నాయకుడు మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నే క్రిషాంక్ కొండలరెడ్డి భూమికి సంబంధించిన అనేక డీటెయిల్స్ని బయటపెట్టిండ్రు. ఎంత దుర్మార్గం అంటే ఇది ₹1,00,000 డొల్ల కంపెనీకి 100 కోట్ల ప్రజాధనం దారాదత్తం చేసిండ్రు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు లేరు, అనుభవం అంతకన్నా లేదు. కేవలం 7 కోట్ల రూపాయలకి ఏకంగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని అనుముల బ్రదర్స్కి అంటగట్టిండ్రు. మొత్తం రాష్ట్రాన్ని అనుముల బ్రదర్స్ పంచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక అన్నకు అన్ని భూములు ఇస్తున్నావు, నాకేమి ఇప్పిస్తున్నావు అంటే నువ్వు ఒక 5 ఎకరాలు తీసుకోపో, ఒక 7 ఎకరాలు తీసుకోపో ఫ్యూచర్ సిటీలో అని చెప్పినట్టుగా ఉంది. దీని వెనుక అసలు సూత్రధారి, భూములను పంచిపెట్టడం అనుకున్న అసలు సూత్రధారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే దీనికి జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. సోనియా గాంధీ సమాధానం చెప్పాలి. ప్రియాంక గాంధీ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా భూములను దోచుకుంటుంటే ప్రజలు చూస్తూ కూర్చోవాలన్నా బరాబర్ అడుగుదాం. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూదందా మీద ఈరోజు మన కార్యక్రమం ద్వారా ప్రశ్నిద్దాం, బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొండలు అంటే మీ తమ్ముడి పేరు కొండలరెడ్డి. ఆయన కొండలు గుట్టలు మింగేస్తున్న మీ అనుముల అనకొండలు అధికారం దక్కింది కదా అని, పదవులు వచ్చాయి కదా అని మీరు భూములను ఇట్లా దోచుకుంటారా? పాలన మరిచి దోపిడీ దందాలేంది రేవంత్ రెడ్డి గారు? బరాబర్ అడుగుదాం. కొండలరెడ్డి దొంగ కంపెనీకి ఆఫీసు లేదు, ఉద్యోగులు లేరు, పెట్టుబడి లేదు. కేవలం ₹1,00,000 పెట్టుబడి పెట్టి మొదలుపెట్టిన కంపెనీకి 500 కోట్ల పైగా రూపాయల విలువైన భూమిని ఎట్లా కేటాయిస్తారు? బరాబర్ అడుగుదాం. రేవంత్ బ్రదర్స్ భూదందాను బయటపెట్టింది, బట్టబయలు చేసింది బీఆర్ఎస్. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు నోరు మెదుపుతలేదు? బడేబాయ్ మోదీకి చెందిన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఏ చీకటి ఒప్పందం కుదిరింది మీ ఇద్దరికి? ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతలేరు? బరాబర్ అడుగుదాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఈ అంశంపై చర్చిస్తుందుకుంటారు. అంతకుముందు మన్నే క్రిషాంక్ ఈ అంశం మీద ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. టెజరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ₹1,00,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ అడ్రస్ కూడా శ్రీకృష్ణానగర్, కిష్టారెడ్డిపేట్, పటాన్ చెరు. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్. ఈ కంపెనీకి డిపిఐఐటి యొక్క పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా అనేది ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే డిపిఐఐటి యొక్క లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ కంపెనీకి లేదు. ఈ కంపెనీ కేవలం ₹1,00,000తో మొదలైంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది ఏమీ లేదు. ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ₹1 కోటి వచ్చినాయి. ఇది రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం. ఏంది ఈ భూదోపిడి, ఏంది ఈ అనుముల బ్రదర్స్ భూదోపిడి? బరాబర్ అడుగుదాం. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరులతో కలిసి చేస్తున్న భూదందా, భూదోపిడి, ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు తాజాగా ఇంకా డైరెక్ట్గా దిగిపోయినరు. ఇంతకుముందేమో వాళ్ళని వీళ్ళని బెదిరించి భూములు గుంజుకునేది, ఇప్పుడు ఇంకా ప్రభుత్వ భూములని ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరు మీద ప్రభుత్వ భూములు తీసుకుంటారు. పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు.